ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మా పెద్దమ్మ పెద్దన్న అన్నయ్య వదినల నూతన గృహప్రవేశ వేడుకను చూడడానికి మీ అందరికీ స్వాగతం. గృహప్రవేశం కొత్త ఇల్లు లేదా గృహము కట్టుకున్న తర్వాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకునే పండుగ. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, బంధువులకు స్నేహితులకు విందు, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం మొదలైనవి దీనిలోని ముఖ్యమైన కార్యక్రమాలుగా ఎంతో ఆనందంగా జరుపుకునే వేడుక. ఈ గృహప్రవేశం, పూజా కార్యక్రమాలు, వాస్తు హోమం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లోని సభ్యులు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి, అసలు ఈ పూజా కార్యక్రమాలు ఏంటి, ఈ గృహప్రవేశం యొక్క విశిష్టత, ఈ విషయాలన్నింటినీ కూడా మా పెద్దమ్మ పెదనాన్న అన్నయ్య వదినల నూతన గృహప్రవేశ వేడుకను చూస్తూ స్వయంగా పంతులు గారు మాటల్లోనే గృహప్రవేశం యొక్క విశిష్టతను తెలుసుకుందాము. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం అందరము కూడా సొంత ఇల్లు కావాలి అని చెప్పి ఒక కలతోటి ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత చక్కని ముహూర్తం చూపించుకుని ఆ ముహూర్తం నిర్ణయం అయిన తర్వాత ఆ ముహూర్తానికి గృహప్రవేశము అని చెప్పి చేసుకుంటాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అందరూ బాగా ఎక్కువగా చేసుకునేది ఏమిటయ్యా అంటే గృహప్రవేశం అయిన తర్వాత వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, గణపతి హోమం ఇవి కూడా చేసుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది గణపతి హోమం చేసుకుంటారు. సాధారణంగా వ్రతం అయితే మాత్రం అందరూ చేసుకుంటారు. అయితే అసలు గృహప్రవేశం అనేటువంటి క్రతువు ఏంటి, ఎందుకు చేసుకోవాలి గృహప్రవేశం? ఇల్లు కట్టేసుకున్నాం, వెళ్ళి దానికి ముహూర్తం అవన్నీ ఎందుకు? అంతకుముందు చాలాసార్లు లోపలికి వెళ్తాం, చాలాసార్లు బయటకు వస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, ఇన్ని చేస్తూ ఉంటాం కదా. మళ్ళీ మన ఇంట్లోకి మనం అంత ఖర్చు పెట్టుకుని కట్టుకున్నది ఆ ఇంట్లోకి మనం వెళ్ళడానికి అసలు ఎందుకు ఒక ముహూర్తం నిర్ణయం చేసుకోవాలి? తర్వాత ఆ గృహప్రవేశానికి వాస్తు పూజ అవన్నీ ఎందుకు చేసుకోవాలి అంటే, ఈ గృహ నిర్మాణ సమయంలో గృహం నిర్మించే ముందు భూమి పూజ అని చెప్పి శంకుస్థాపన చేస్తాం. చేసిన తర్వాత ఆ భూమి లోపల అనేక రకమైనటువంటి శకలాలు అనేవి ఉంటాయన్నమాట. అది పూర్వం నుంచి వచ్చినటువంటి భూమి అనుకోండి, పర్వాలేదు. లేదనుకో, అసలు ఆ భూమి ఎక్కడ ఉంది, భూమిలో పూర్వం ఎటువంటి జీవరాశులనైనా నిక్షిప్తం చేసి అవన్నీ శిథిలావస్థకి వెళ్ళిపోయి శకలాలుగా మారిపోయి తద్వారా వాటి దగ్గర నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేవి ఏమైనా వస్తుందా, ఇవన్నీ కూడా పోవడం కోసం భూమి పూజ చేసుకుంటాం. ఆ భూమి పూజ చేసుకున్న తర్వాత భూమి నుంచి శంకుస్థాపన అంటారు, భూమి పూజ చేసుకుంటాం. కానీ చాలామంది ఏమిటయ్యా అంటే ఈ మధ్యన భూమి పూజ కూడా చేసుకోకుండా చేసేసుకుంటున్నారు. ఎంత భూమి పూజ చేసుకున్నా లోపల ఏమైనా శకలాలు ఉన్నాయనుకోండి, ఏదో దున్నపోతునో పందినో లేకపోతే ఏదో కుక్కనో లేదా ఏదో జీవరాశిని కప్పెట్టేశారు ఆ భూమిలో, దాని శకలాలు ఉండిపోతాయి. దాని నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఇల్లు కట్టేసుకుంటారు, లోపల నివసిస్తూ ఉంటారు. అన్నీ కూడా బ్రహ్మాండంగా నేర్చుకున్నటువంటి వాస్తు పండితుడు వచ్చి పదం కట్టి లెక్కలు కట్టి వాస్తు అంతా కూడా చూసి తద్వారా ప్లాన్ ఇచ్చి దాని ప్రకారంగా ఇల్లు కట్టుకున్న ఆ ఇంట్లో వసించేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగా ముహూర్త నిర్ణయం చేసుకుని గృహ నిర్మాణ సమయంలో కూడా చాలామంది అశౌచంతో రావడం కానీ లేకపోతే నిర్మాణం జరిగిపోయిన తర్వాత జరిగేటప్పుడు ఆ గృహాన్ని ఏదైనా ఇతరితర శక్తులు ఆవహించి ఉండడం కానీ
ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ పోవడం కోసం ముందుగా ఏం చేస్తామయ్యా అంటే త్రయం సత్కోటి దేవతలు నిక్షిప్తమై ఉన్నటువంటి ఆవుని ముందుగా ఆ ఇంట్లోకి పంపించి గోదృష్టి చేత ఆ ఇల్లంతా కూడా తిప్పి దాన్ని ఆవహించున్నటువంటి భూత ప్రేత పిశాచాది ఇత్యాది గణాలన్నింటినీ కూడా బయటికి ప్రారంభిస్తాం. తర్వాత ముహూర్త సమయానికి కూష్మాండము అంటే బలులు అనేవి ఇస్తూ ఉంటారు కదా, చాలామంది మేకని కోళ్ళని ఇవన్నీ కూడా కోసేస్తూ ఉంటారు కదా. దానికి ప్రత్యామ్నాయం సాత్వికమైనటువంటి బలులు ఏమిటయ్యా అంటే గుమ్మడికాయ, నిమ్మకాయ, కుంభం, అన్నం, ఇలాంటి బలులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క కూష్మాండాన్ని ఆ ఇంటి మొత్తానికి దిష్టి తీసి, దిష్టి అనేది ఎందుకు తీస్తారయ్యా అంటే నరగోలు ఉండకూడదు. నరగోలు ఉంటే నరుడు కంట్లో పెడితే నల్లరాయి అయినా భద్రైపోతుంది కదా. అందువల్ల ఇంత పెద్ద ఇల్లు కట్టేసుకుంటున్నాడు, నిన్న మొన్నటిదాకా కూలిపల్లిలోకి వెళ్ళాడు, అది ఇది అని చెప్పి ఎవరో ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటూ ఉంటారు కదా. తద్వారా వాళ్ళ యొక్క గోలంతా కూడా ఇంటికి పట్టేసి ఉంటుంది. అవన్నీ పోవడం కోసం, ఇంతకుముందు మనం చెప్పుకున్నవన్నీ దోషాలు కూడా పోవడం కోసం ఆ కూష్మాండాన్ని బలిగా ఇచ్చేసి తర్వాత కొబ్బరికాయలు కొట్టి ముహూర్త సమయానికి లోపలికి వెళ్ళి వాస్తు పూజ అనేది చేసుకుంటారు. ఆ వాస్తు పూజ చేసుకున్నప్పుడు ఆ వాస్తు పూజా సంకల్పంలో చెప్తారనమాట. శ్వానాశ్వ కుక్కుట గో మహిష్యాది ఇలాంటి జీవరాశులు కానీ ఇత్యాది ఏవైనా భూమిలో ఉంటే వాటి వల్ల వచ్చే దోషం పోవాలని కానీ, లేదా వాస్తు గృహ నిర్మాణ సమయంలో వాస్తు దోషాలు ఏవైనా జరిగితే వాటి యొక్క నిర్మాణం పోవాలని కానీ, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి అలా వాస్తు పురుష పూజ చేసుకుంటాం. తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. చాలామందికి తెలియంది ఏంటంటే లక్ష్మీ గణపతి యొక్క వ్రతం, లక్ష్మీ గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమం చేసుకోరు చాలామంది. అది కూడా చేసుకుంటే ఉత్తమం అనమాట. ఎందువల్ల చేసుకోవాలి అంటే కలవు చండీ వినాయకు, కలియుగంలో అమ్మవారు వినాయకుడు శీఘ్రంగా సిద్ధిస్తారు. అయితే పూర్వం ఒక అమ్మవారు లక్ష్మీదేవిని సిద్ధి పొందాలి అంటే 6 లక్షలు జపం చేయాలి. లక్ష్మీదేవి యొక్క మంత్రం అక్షర లక్షలు చేయాలి, ఒక్కొక్క బీజం ఒక్కొక్క లక్ష అయ్యేలాగా చేయాలి. అదే గణపతిది కూడా చతుర్లక్ష ప్రియాయ నమః అని 4 లక్షలు చేయాలి జపం, తర్పణం చేయాలి, హోమం చేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి కలియుగంలో మానవుడికి అంత ఓపిక, అంత శ్రద్ధ, అంత భక్తి, అంత సమయం, అంత ఆయుర్దాయం ఇవేమి ఉండవు. కాబట్టి మన కోసం ఋషులు చాలా తాపత్రయపడి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సౌనకాది ఋషులందరూ కూడా అడుగుతారు సూతమహాముని. అయ్యా కలియుగంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పాపభూయిష్టమైన పనులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ యొక్క కష్టాలు పోవాలంటే సూక్ష్మంలో మోక్షంగా ఉండేటువంటి వ్రతం ఏమైనా ఉపదేశించండి అని చెప్పి అప్పుడు చెప్తాడనమాట. ఆ ఋషులకు పని ఏమిటండి, మన కోసం లోక కళ్యాణార్థం కోసం తాపత్రయపడుతూ. అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఒక ఋషి విపరీతంగా ఈశ్వరుడు కోసం తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయన అడిగి ఉపదేశం పొందాడు. గణపతి యొక్క బీజాలు లక్ష్మీదేవి యొక్క బీజాలు కూడా కలిపి లక్ష్మీ గణపతి యొక్క మంత్రాన్ని రూపొందించి మనకు అందజేశాడు ఈశ్వరుడు. ఆ యొక్క మంత్రాన్ని విపరీతంగా అనుష్ఠానం చేసుకుంటే చాలా ఫలితం. అనుష్ఠానం చేయలేని వాళ్ళు కనీసం బ్రాహ్మణ చేత ఇంట్లో మండపారాధన హోమం చేయించుకున్న ఉత్కృష్టమైనటువంటి ఫలితం అన్నమాట. దానికి అష్టద్రవ్యాలని చెప్పి 8 రకాల ద్రవ్యాలు ఉన్నాయి. ఆ ద్రవ్యాలతో ఆ యొక్క హోమం చేసుకున్నట్లయితే కనుక ఆ గృహంలో నిత్యము కూడా లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం చేత ధనం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. గణపతి ఏం చేస్తాడు, ప్రతి కార్యమందు కూడా నిర్విఘ్నం లేకుండా చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఎటువంటి కార్యం తలించినప్పటికీ కూడా సత్కార్యాలు విఘ్నం లేకుండా చూస్తూ ఉంటాడు. లక్ష్మీదేవి తద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాన్ని శీఘ్రకాలంలో అందజేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి అంటే ధనం ఒకటే కాదండి, అష్టలక్ష్ముల రూపంలో వచ్చింది అమ్మవారు. కాబట్టి అన్ని ఫలితాలు కూడా అందజేస్తూ ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు సక్రమంగా సజావుగా సాగిపోయేలా చేస్తూ ఉంటుందన్నమాట. ఇది గృహప్రవేశము, వ్రతము, గణపతి హోమం యొక్క వివరణ సూక్ష్మంగా. కాబట్టి అందరూ కూడా దయచేసి తెలుసుకుని ఈసారి నుంచి మీరు ఇల్లు కట్టుకున్నా లేదా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఇల్లు కట్టుకున్నా అందరూ కూడా సుశాస్త్రీయంగా గృహప్రవేశము, వ్రతము, గణపతి హోమం కూడా చేయించుకోవాల్సిందిగా కోర ప్రార్థన. హరి ఓం. స్థిర నిత్య నివాస నిశ్చిత్యర్థం అలక్ష్మి జ్యేష్ఠ ఆధ్యాత్మిక ఆదిమౌలిక ఆదిదైవిక నవనవజని बोलो लक्ष्मी महाराज की
नव दश एकादश द्वादश इत्याद्यं गृहीत्वा విన్నారు కదండి, పంతులు గారు ఎంత చక్కగా వివరించారో గృహప్రవేశం యొక్క విశిష్టత అందరూ తెలుసుకున్నారు కదా. అలాగే మా పెద్దమ్మ, పెదనాన్న, అన్నయ్య, వదినల గృహప్రవేశ వేడుకను చూశారు కదండి. సో ఈ విధంగా గృహప్రవేశ వేడుక చాలా బాగా జరిగిందండి. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, బంధువులకు స్నేహితులకు విందు, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం, ఇలా ఇటువంటి కార్యక్రమాలతో చక్కగా చాలా ఘనంగా జరిగింది గృహప్రవేశం. అదేవిధంగా పాలు పొంగించి క్షీరాన్నమును వండి దానితో వాస్తు పురుషుని పూజించి నివేదన చేసి ఈ విధంగా ఎంతో ఘనంగా జరిగిందండి ఈ గృహప్రవేశ వేడుక. మీకు నచ్చిందా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.